తనకు వివాహేతర సంబంధం ఉండడంతో పాటు డబ్బుల కోసం వేధిస్తున్నాడని ఓ భర్తను భార్య మద్యంలో బీపీ నిద్రమాత్రలు కలిపి తాగించి అతను స్పృహ కోల్పోయిన తర్వాత చీరతో ఉరివేసి హత్య చేసింది. సెప్టెంబర్ 17న జరిగిన ఈ ఘటనపై పోలీసులు మొదట అనుమానాస్పద స్థితిలో మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అందిన సమాచారంతో లోతుగా విచారణ చేయగా భార్యే పథకం ప్రకారం భర్తను హత్య చేసినట్లు తేలింది. ఇక పోలీసులు ఆ మహిళతో పాటు ఆమెకు సహకరించిన 5గురిని అరెస్ట్ చేశారు. కరీంనగర్ సప్తగిరి కాలనీకి చెందిన కత్తి సురేష్ ప్రైవేట్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సెప్టెంబర్ 17న రాత్రి సురేష్ స్పృహ కోల్పోయాడని అతని భార్య తన అత్తమామలకు ఫోన్ చేసి చెప్పింది. వారు అతనిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఇన్సూరెన్స్ల కోసం కేసు నమోదు చేయించాలని కొందరు మహిళలకు సలహా ఇవ్వడంతో ఇక కరీంనగర్ 2 టౌన్ పోలీసులు ఫిర్యాదు చేసింది. ఇక పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆమె వ్యవహారంపై అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. ఇక పోలీసులు లోతుగా విచారించగా సురేష్ ది హత్యగా నిర్ధారణ అయ్యింది. చేస్తే డౌట్ వస్తుంది అండ్ పోలీసు వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి డీటెయిల్ ప్లానింగ్ జరిగింది. దీంట్లో ఈ కేసులో మెయిన్ యాంగిల్ ఇస్ క్రిమినల్ కాన్స్పిరసీ. ఈ కాన్స్పిరసీలో ఆల్ 6 అక్యూజ్డ్ ఆర్ ఇన్వాల్వ్డ్, కానీ మెయిన్ ఎగ్జిక్యూషన్ ఓన్లీ డన్ బై మెయిన్ వైఫ్ ఆఫ్ ద డిసీజ్డ్. కానీ ప్లానింగ్ లో 6 పీపుల్ ఆర్ దేర్. లాజిస్టిక్ సపోర్ట్ కూడా దీంట్లో కొంతమంది ప్రొవైడ్ చేశారు. లో వయాగ్రా టాబ్లెట్స్ అండ్ బీపీ టాబ్లెట్స్ అది మిక్స్ చేసి క్రష్ చేసి ఒక వెజిటేబుల్ కర్రీలో పెట్టారు. బట్ అప్పుడు డిసీజ్డ్ వాజ్ ఇన్ నార్మల్ కండిషన్, హీ వాజ్ నాట్ ఇన్ ఇంటాక్సికేటెడ్ కండిషన్. కాబట్టి కర్రీ నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చింది కాబట్టి తినలేదు. సో ఈ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది. దిస్ ఇన్సిడెంట్ హ్యాపన్ 1 month బిఫోర్ ద డెత్ ఆఫ్ ద డిసీజ్డ్. మళ్ళీ 1 month తర్వాత అగైన్ A1 tried to commit murder.